వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వారిని దించాలనేటటువంటి ఒక కామన్ ఎజెండా. అయినంత మాత్రాన టీడీపీ వాళ్ళు అదేంటి ఇస్తున్నటువంటి మేనిఫెస్టో హామీలు వాటన్నిటికీ మేము గ్యారంటీ తీసుకోలేము. సీఎం గారి ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ఎండగట్టాలి, వాటి మీద ఫోకస్ పెట్టాలి. అంతేగాని మనమే ఒక పక్క ఇవన్నీ అదేంటి ఇప్పుడు జరిగే సాధ్యం కాదని అంటున్నాం, కానీ దీనికి డబుల్ ఇస్తామని అంటున్నాం. అది ఏ రకంగా కరెక్టు? అందుకని మాకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది కాబట్టి మా క్రెడిబిలిటీ పోగొట్టుకోవడం ఇష్టం లేక మేము మేనిఫెస్టో విషయంలో కొద్ది దూరంగా ఉన్నాం. కర్ణాటకలో 5 హామీలు అన్నారు, తెలంగాణ వచ్చేటప్పటికి ఇంకోటి కలిపి 6 హామీలు అన్నారు. సరే, మన దగ్గర ఇంగ్లీష్లో దాన్ని సూపర్ 6 అన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ మార్క్ హామీలు. ఇదేంటి ఈ పొత్తు మా పైయాళ్ళు కేంద్ర అధిష్టానం నిర్ణయించింది, సీట్లు ఎన్ని ఇవ్వాలి అది కూడా అక్కడే చర్చలు జరిగి చేసింది. సరే, సీట్లు ఇచ్చే దగ్గర కొంత అక్కడ వినబిలిటీ అంటారు, ఓట్ ట్రాన్స్ఫర్ అంటారు. ఈయనకైతే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈయనకైతే అవ్వదు. ఈ రకంగా చెప్పి మా దగ్గరైనా పవన్ కళ్యాణ్ జనసేన మా రెండిట్లో కూడా చాలామంది కొద్దిగా వాళ్ళకి వాళ్ళ అనుకూలమైన వాళ్ళ ప్రకారంగానే ఇచ్చుకోవడం జరిగింది. సరే, అవి కూడా సర్దేసుకున్నాం. వాటి గురించి కూడా ఇప్పుడు ఇష్యూ ఏం కాదు. కానీ ఇష్యూ ఏంటంటే చాలామంది నాకు ఫోన్లు చేసి లేకపోతే నాకు తెలుస్తున్న మా క్యాడర్లో ఏంటంటే అసంతృప్తి. ఒక కొంతమంది కంటెస్టింగ్ క్యాండిడేట్లు అయితే చాలామంది మా పార్టీలో ఏ కొద్ది మంది ఉన్నా వాళ్ళని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.